తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. హై వోల్టేజ్ మ్యాచ్, మెగా ఈవెంట్ లో జరగబోయేటువంటి మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ అనేది మరికొద్ది గంటల్లో స్టార్ట్ కాబోతోంది. కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతోంది. బట్ బోల్డ్ అంత స్పెక్యులేషన్స్ ఉన్నాయి, డౌట్ఫుల్ గా కనిపిస్తోంది మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది. జరిగితే ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేయబోతోంది, జరగకపోతే పరిణామాలు ఎలా ఉండబోతాయి. మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, నమస్కారం అండి. నమస్తే గతి గారు. సో బోల్డ్ అంత స్పెక్యులేషన్స్ ఉన్నాయి. చాలా వరకు పాకిస్తాన్ నేను ఆడను అని మొండికేసింది, బెదిరింపులు, బ్లాక్మెయిల్ ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్ గా February 15th కొలంబోలో మ్యాచ్ జరగబోతోంది అనేది. సో ఇవన్నీ చూస్తే పాకిస్తాన్ ఎందుకని తలొగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటారు? ఎందుకని భారతదేశంతో ఆడడానికి ఒప్పుకుంది? అవునండి, నిజంగా చాలా హై డ్రామా చూసాం. మామూలుగా మ్యాచ్ లో యాక్షన్ ఆ డ్రామా చూస్తాం, కానీ మ్యాచ్ కి ముందే మనం దాదాపు ఒక 15-20 డేస్ నుంచి మ్యాచ్ జరుగుతుందా లేదా, అసలు పాకిస్తాన్ దీనికి ఒప్పుకుంటుందా లేదా, బాయ్కాట్ విత్డ్రా చేసుకుంటుందా అని రకరకాల స్పెక్యులేషన్స్ మనకు కనిపించినాయి. బట్ అల్టిమేట్లీ మ్యాచ్ ఈస్ హ్యాపెనింగ్. రీజన్ ఏంటంటే, మెయిన్ రీజన్ అంటే ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ రీజన్స్ అండి. ఇప్పుడు పాకిస్తాన్ కి అంత ధైర్యం లేదు, వాళ్ళు ఏదో బెట్టు చేస్తారు తప్పిస్తే. ఎందుకంటే ఈ మ్యాచ్ అనేది ఐసీసీకి రెవెన్యూ పరంగా ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకు కూడా తెలుసు. ఈ మ్యాచ్ కనుక పాకిస్తాన్ బాయ్కాట్ చేస్తే ది ఎంటైర్ వరల్డ్ కప్ విల్ బికమ్ ఏ ఫైనాన్షియల్ డిజాస్టర్. చాలా పెద్ద డిజాస్టర్ అయిపోయింది. ఎందుకంటే ఇన్ని మ్యాచ్లు జరుపుతున్నారు, ఇన్ని 20 దేశాలు ఇన్వాల్వ్ అయ్యి 1 month పాటు ఆల్మోస్ట్ డైలీ 3 మ్యాచ్లు 2 మ్యాచ్లు అలా జరుపుతున్నారు. ఇంత ఖర్చు, ఇంత పెద్ద ఎక్స్పెండిచర్ అంతా మీట్ కావాలంటే దానికి మెయిన్ సోర్స్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. దానికి వాళ్ళు యాడ్స్ ద్వారా సంపాదించే మనీ కానీ, బ్రాడ్కాస్ట్ రైట్స్ కానీ, వీటన్నిటి నుంచి వచ్చే రెవెన్యూ మీదే ఈ ఎంటైర్ మెగా షో అంతా కూడా ఆధారపడుతుంది. సో ఇది కనుక పాకిస్తాన్ బాయ్కాట్ చేస్తే ఐసీసీ వాళ్ళు వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది, శాంక్షన్స్ విధించే అవకాశం ఉంది. అలా శాంక్షన్స్ విధిస్తే, ఎందుకంటే మనకి పర్లేదు, మనకి ఐసీసీ నుంచి వచ్చే రెవెన్యూ చాలా తక్కువ పర్సంటేజ్, మనం దాని మీద డిపెండ్ కాం, బికాస్ వీ జనరేట్ అవర్ ఓన్ రెవెన్యూ. కానీ పాకిస్తాన్కి మోర్ దెన్ 50%, కన్జర్వేటివ్ ఎస్టిమేట్ ప్రకారం 70% ఆఫ్ దేర్ క్రికెట్ బోర్డ్స్ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ ఐసీసీ. ఐసీసీ ఇచ్చే ఫండ్స్ ఆధారంగానే వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. సో ఒకవేళ పాకిస్తాన్ కనుక విత్డ్రా అయితే అది వాళ్ళకి చాలా నష్టం కలిగించేవారు. ఐసీసీ వాళ్ళు విధించే శాంక్షన్స్ వల్ల వాళ్ళు తీవ్రంగా నష్టపోయి ఉండేవారు. కేవలం బెట్టు చేశారు అంతే. ఏదో రకంగా ఐసీసీని కాస్త వాళ్ళు ఆర్మ్ ట్విస్టింగ్ చేసి తమకు కావాల్సిన కొన్ని బెనిఫిట్స్ రాబట్టుకోవాలి. అలాగే బంగ్లాదేశ్లో కొన్ని బ్రౌనీ పాయింట్స్ సాధించాలి, బంగ్లాదేశ్ కొంత బెనిఫిట్ చేసినట్టుగా. అది పొలిటికల్గా వాళ్ళు కలిసి వచ్చే అంశం. సో ఆ రకంగా ఒక ఉపఖండంలో మేము కూడా ఒక పెద్ద ఫోర్స్ అనే ఒక ఫీలింగ్ తెచ్చుకునేలాగా అటు శ్రీలంకని ఇటు బంగ్లాదేశ్ని కూడా వాళ్ళని ప్లీజ్ చేసేట్టుగా కొంత డ్రామా ఆర్డర్ తప్పిస్తే యాక్చువల్లీ పాకిస్తాన్కి అంత దమ్ము ధైర్యం ఉందని నేను అనుకోను. ఈ మ్యాచ్ని కంప్లీట్గా బైకాట్ చేసే ధైర్యం వాళ్ళకు ఉండే ప్రసక్తే ఏం కనపట్లేదు. సో ఇప్పుడు మొత్తానికైతే ఒక వేదికగా, కొలంబో వేదికగా ఆడడానికి రెడీ అయిపోయారు. బట్ ఉన్నటువంటి టీమ్స్ అనేది, అక్కడ పాకిస్తాన్ కెప్టెన్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశం మీద ఆడడానికి ఉన్నారు. అందులో ఉన్నటువంటి టీం ప్లేయర్లు కూడా, అండ్ మన దగ్గర కూడా విరాట్ కోహ్లీ లేరు, ఆ తర్వాత రోహిత్ శర్మ లేకుండా ఆడుతున్నటువంటి మ్యాచ్. యా అండి, ఇప్పుడు అదే ఇన్ఎక్స్పీరియన్స్ బోత్ సైడ్స్ లో ఉన్నది కరెక్టే. కానీ ఒక్కటేంటంటే పాకిస్తాన్ అక్కడ చూడండి, 2 వారాలుగా వాళ్ళు శ్రీలంకలో ఉన్నారు. అక్కడ కండిషన్స్ కానీ, అక్కడ పిచెస్ కానీ బాగా అలవాటు పడి ఉన్నారు. వేరే ఇండియా ఏంటంటే మనం ఫ్లాట్ పిచెస్ మీద ఆడాము, ఇక్కడ కండిషన్స్ వేరే, వెదర్ వేరే, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ ఆల్రెడీ చాలా వేడిగా ఉంది. ఇండియాలో ఇంకా మనకి సమ్మర్ రాలేదు. సో అలాంటి ఆ డిఫరెన్స్ మనకి కొద్దిగా ఇబ్బంది పడి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొలంబోలో ఉన్నారు, దే ఆర్ నాట్ ట్రావెలింగ్ ఆల్సో. మన టీం ఏంటంటే ఒక మ్యాచ్ ముంబైలో ఆడింది, ఒక మ్యాచ్ ఢిల్లీలో ఆడింది, ఢిల్లీ నుంచి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కొలంబో వెళ్ళారు. సో వాళ్ళకి ట్రావెలింగ్ ఒకటి, తర్వాత కొత్త కండిషన్స్. పర్టికులర్లీ ఏంటంటే ఇండియన్ పిచెస్కి శ్రీలంక పిచెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ చాలా స్లగిష్ పిచెస్, స్లో పిచెస్ ఉంటాయి, స్పిన్నర్స్ బాగా హెల్ప్ ఉంటుంది, పెద్ద స్కోర్లు రావు. సో పాకిస్తాన్ దాని మీద అలవాటు పడి వాళ్ళు ఆల్రెడీ మ్యాచెస్ ఆడారు, 2 మ్యాచ్లు ఆడారు. కానీ మనకేంటంటే కొంచెం కొత్త అయ్యే పరిస్థితి ఉంది. సో
పాకిస్తాన్ కొంత అడ్వాంటేజ్ కూడా కనిపిస్తుంది. అది కాక దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దర్ స్పిన్ డిపార్ట్మెంట్. వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో అయితే దే ప్లేడ్ విత్ 4 ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్ ప్లస్ వాళ్ళ ఓపెనర్ సయీం అయూబ్ తీసుకుంటే వాళ్ళ దగ్గర 5 స్పిన్నర్స్ ఉన్నారు. 5 కూడా దే ఆర్ వెరీ గుడ్ స్పిన్నర్స్. ఆల్ 5 ఆఫ్ దమ్ వెరీ గుడ్. వేరాజ్ ఇండియా విషయానికి వస్తే ఇండియా స్పిన్ బౌలింగ్లు ఆడడంలో చాలా ఇబ్బంది పడతారు. మీరు కనుక ఫస్ట్ 2 మ్యాచెస్ ఆఫ్ దిస్ వరల్డ్ కప్ చూస్తే అటు యుఎస్ఏ స్పిన్నర్స్ కానీ తర్వాత నమీబియా స్పిన్నర్స్ కానీ ఇండియన్ బ్యాటర్స్ని చాలా ఇబ్బంది పెట్టారు. సో మిడిల్ ఓవర్స్లో మనకి రావాల్సిన మొమెంటం రావట్లేదు, యాక్సిలరేషన్ రావట్లేదు. స్పిన్ బౌలర్స్ రాగానే మన వాళ్ళు విపరీతంగా తడపడతారు. మరి పాకిస్తాన్ ఏమో చాలా స్ట్రాంగ్గా ఉంది స్పిన్ బౌలింగ్. అందుకని సండే మ్యాచ్ విషయంలో మనకి కొంచెం భయంగానే ఉందని చెప్పాలి. సో అక్కడున్నటువంటి టీంతో పాటుగా పిచ్చులు ఇవన్నీ కూడా ఎవరికి అనుకూలంగా ఉంటాయి, అది ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనే దాంతో పాటుగా నిజంగా జరుగుతుందా లేదా అనేటువంటి ఒక డైసీ సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పుడున్నటువంటి కండిషన్ రేపు ఎలా మారుతుందంటారు మీరు? అదే అప్పుడు అక్కడ ఏదో సమ్ డిప్రెషన్ ఉంది, ప్రెడిక్షన్ ఉంది, చాలా 60 to 70% రెయిన్ ప్రెడిక్షన్ ఉందని చెప్తున్నారు. అది కూడా మంచి థండర్ స్టార్మ్ టైప్లో అని చెప్తున్నారు. చిన్న వర్షం అయితే పర్లేదు. ఇప్పుడున్న మోడర్న్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ కవర్స్ వాటితో మనం ఏదో మ్యాచ్ కొంత ఓవర్ నష్టం జరిగిన, కానీ చాలా పెద్ద వర్షం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే వినాయకుడి పెళ్లికి అన్ని విఘ్నాలైనట్టు ఈ మ్యాచ్ మొదట్లో జరగదేమో అనుకున్నాం. అల్టిమేట్గా ఒక కాంప్రమైజ్ ఫార్ములా ఐసీసీ వర్కౌట్ చేసి బంగ్లాదేశ్ కొన్ని వరాలు ఇచ్చి పాకిస్తాన్ కూడా కాస్త మెత్తపరిచి అన్ని చేసి మ్యాచ్ కోసం సిద్ధం చేస్తే వెదర్ నుంచి మనకి ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి. గమ్మత్ ఏంటంటే శ్రీలంకలో టోర్నమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే వారం రోజులు బట్టి మ్యాచెస్ జరుగుతున్నాయి, కానీ ఇంతవరకు వెదర్ తరఫు నుంచి ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఎందుకంటే ఇక్కడ కొంచెం డ్రై సీజన్, శ్రీలంకలో ఎక్కువగా వర్షాలు పడతాయి, చాలా అన్సీజనల్ రెయిన్స్ కూడా పడతాయి. సో శ్రీలంక ఈజ్ నాట్ ఎ వెరీ ఐడియల్ వెన్యూ ఫర్ ఏ క్రికెట్. కానీ ఇప్పుడు ఈ టైంలో మనకి ఇంతవరకు సజావుగా జరిగే టోర్నమెంట్ వర్షం వల్ల ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ రద్దయితే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు. కానీ ఒక్కటి మాత్రం అని చెప్పచ్చు ఏంటంటే ఈ మ్యాచ్ ఫలితం మీద మన ప్రోగ్రెస్ ఇన్ ద టోర్నమెంట్ అనేది ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇండియా ఆల్రెడీ 2 మ్యాచ్లు గెలిచారు, నెట్ రన్ రేట్ బాగుంది. ఈ మ్యాచ్లో మనకు 1 పాయింట్ మాత్రం వచ్చినా కూడా ఇబ్బంది లేదు. మరొక లాస్ట్ మ్యాచ్ కానీ మనం గెలిచినా గెలవకపోయినా కూడా మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. సో మనం టోర్నమెంట్లో ముందుకెళ్ళడానికి ఈ మ్యాచ్ ఫలితం వల్ల లేకపోతే వర్షం వల్ల ఆగిపోవడం లేదు, ఇబ్బంది లేదు. కానీ ఫ్యాన్స్కి ఏంటంటే ఒక ఎమోషనల్ అటాచ్, పాకిస్తాన్ మీద మళ్ళీ గెలవాలి, పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని చెప్పి అందరూ ప్రిపేర్ అవుతారు. సండే ఈవెన్ హోటల్స్లో వాటిలో క్లబ్స్లో వాటిలో జైంట్ స్క్రీన్స్ పెట్టేసి నానా హంగామా చేస్తారు వాళ్ళు. సో ఇది ఫైనాన్షియల్గా తీసుకున్నా కూడా మ్యాచ్ జరగకపోతే అది మనకు కొంచెం నష్టమే జరిగే అవకాశం. సో వరుణుడు కోఆపరేట్ చేస్తాడా లేదా అనే దాంతో పాటు ఒకవేళ జరగలేదనుకోండి, అప్పుడు మ్యాచ్ పాయింట్లు అయితే ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు దాకా వచ్చినటువంటి సేల్స్ కావచ్చు, లేకుంటే పెట్టినటువంటి ఖర్చు కావచ్చు, బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్లు, ఆ తర్వాత అక్కడ మర్చెండైజింగ్, ఇవన్నిటి పరిస్థితి ఏమవుతుంది? అక్కడ ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంటుంది కదా. ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మ్యాచ్ కనుక రద్దయితే బ్రాడ్కాస్టర్ కానీ వీళ్ళంతా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది కాబట్టి, అంటే అది యాక్ట్ ఆఫ్ గాడ్ కదా, యాక్ట్ ఆఫ్ గాడ్ కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. దానివల్ల వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ అయిపోతుంది కొంతవరకు. అంటే వాళ్ళు ఆశించిన స్థాయిలో మరి జరగకపోయినా చాలా వరకు వాళ్ళు దాని నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. బట్ నష్టపోయేదంతా ఫ్యాన్స్. ఇప్పుడు ఏది జరిగినా ఫ్యాన్స్ రెవెన్యూ ఇచ్చేది ఫ్యాన్సే, నష్టపోయినా ఫ్యాన్సే నష్టపోతారు. అందుకంటే ఏం లేదు. అల్టిమేట్లీ ఏంటంటే ఈ మ్యాచ్కి యాక్చువల్గా ఇండియా పాకిస్తాన్ ఎన్కౌంటర్స్ గతంలో ఉన్నంత ఆ ఇంటెన్సిటీ ఎప్పుడో పోయింది కవిత గారు. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ నో మ్యాచ్ ఫర్ ఇండియా. మీరు వరల్డ్ కప్ లెవెల్లో చూసుకోండి, మనం వన్డే వరల్డ్ కప్లో కానీ ఇక్కడ T20 వరల్డ్ కప్లో కానీ మనం ఆడిన ప్రతిసారి గెలిచాం ఎక్సెప్ట్ 1 టైం. ఒక్కసారి మినహాయిస్తే ప్రతిసారి పాకిస్తాన్ మీద గెలుస్తూనే ఉన్నాం. ఆఫ్ లైట్ గత 10-15 ఏళ్ళుగా పాకిస్తాన్ టీం చాలా వీక్ అయింది, మన టీం మరింతగా స్ట్రాంగ్ అయింది. సో ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ కంటెస్ట్కి ఉన్నంత ఇంటెన్సిటీ కానీ టెన్షన్ కానీ ఇప్పుడు లేవు. యాక్చువల్గా ఇండియా హాస్ బీన్ విన్నింగ్ రెగ్యులర్లీ. కానీ ఏంటంటే మన ఎమోషన్స్తో ఆడుకుంటాం. పాకిస్తాన్ అనగానే మనలో ఉండే కసి, ఆ పట్టుదల, పాకిస్తాన్ ఎలాగైనా ఏ ఫీల్డ్లోనైనా ఓడించాలని అదొక్క ఎమోషనల్ ఆస్పెక్ట్ తప్పిస్తే ఈ కాంటెస్ట్ క్రికెట్ పరంగా మనకి పెద్దగా సిగ్నిఫికెన్స్ ఉందని నేను అనుకోను.
ఇప్పుడు టీం పరంగా చూస్తే సూర్యకుమార్ కెప్టెన్సీతో ఆడుతున్నారు. అభిషేక్ శర్మ అయితే హెల్త్ అప్సెట్ అయిపోయింది, ఆయనతో ఇన్ఫెక్షన్ ఏదో ఉంది, స్టమక్ ఇన్ఫెక్షన్ ఉంది. సంజు శాంసన్ ఏం చేస్తారు, వాషింగ్టన్ సుందర్ ఉంటారా లేరా, ఇవన్నిట్లలో ప్రాబబుల్స్ గా ఎలా ఉండబోతుంది టీం అనేది మీరు అనుకుంటున్నారండి? అభిషేక్ శర్మ ఫిట్ కావచ్చు కాకపోవచ్చు, అది విషయంలో క్వశ్చన్ మార్క్. మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు అలాగే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మన నమీబియాతో మ్యాచ్ ఆడినప్పుడే టాస్ టైంలో సూర్యకుమార్ చెప్పాడు అభిషేక్ శర్మ మైట్ నాట్ బి అవైలబుల్ ఫర్ ఎ మ్యాచ్ ఆర్ 2 అన్నాడు. ఆ 2 అంటే మరి పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ కూడా అవైలబుల్ ఉంటాడా లేదా అని ఒక సందేహం ఒకటి క్రియేట్ అయింది. సో అతను ఎంతవరకు ఫిట్ అయ్యాడు, అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. హీ వాజ్ విత్ ద టీమ్, హీ వాజ్ ఇన్ ద డగ్అవుట్ ఫర్ ది మ్యాచ్ అగేన్స్ట్ నమీబియా. అతను టీంతో పాటే ఉన్నాడు. సో బహుశా అతను కోలుకొని మ్యాచ్, ఎందుకంటే అతను చాలా కీ పర్సన్. అతను ఏంటంటే పాకిస్తాన్ స్పిన్నర్స్ మీద ఎదురుదాడి చేయడానికి అతనికి ఉన్న రెప్యుటేషన్, అతను కొట్టే ఆ బిగ్ సిక్సర్స్, దానికి సంబంధించి బౌలర్స్ అతను అంటే జడిసిపోయే ఒక పరిస్థితి ఉంది. సో అతని ప్రెజెన్స్ అనేది మన టీంకి సైకలాజికల్ అడ్వాంటేజ్ అవుతుంది. సో అభిషేక్ శర్మ అతను ఒక 80% ఫిట్ ఉన్నా సరే అతను ఆడిస్తే బాగుంటుంది. టాక్టికల్గా సైకలాజికల్గా అది ఇండియాకి ఒక అడ్వాంటేజ్ ఇచ్చే అవకాశం మనకు అనిపిస్తుంది. అలా కాకుండా సంజు శాంసన్ కంటిన్యూ చేస్తే, సంజు శాంసన్ ఇప్పుడు ఈజ్ వెరీ లో ఆన్ కాన్ఫిడెన్స్ అండి. ఎందుకంటే అతను ఫామ్ సరిగ్గా లేదు, అతని షార్ట్ సెలెక్షన్ బాగాలేదు. అంటే అతను డిఫెన్స్ ఆడాలా లేకపోతే పెద్ద షాట్లు కొట్టాలని ఒక డైలమాలో ఉన్నాడు అతను. సో అతని ఫామ్లో లేని ప్లేయర్ని మనం ఆడిస్తే, అందులోనూ టాప్ ఆఫ్ ది ఆర్డర్లో మనకి ఎక్కడైతే యాక్సిలరేషన్ కావాలో పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదిగాక ఏంటంటే బాల్ హార్డ్ అండ్ న్యూ ఉన్నప్పుడే ఎక్కువ రన్స్ చేయాలి. సో మీకు ఫస్ట్ 10 ఓవర్స్లో మీకు బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. బాల్ మెత్తబడిన తర్వాత ఆ స్లో పిచ్ల మీద రన్స్ కొట్టడం, బౌండరీలు కొట్టడం మరింత కష్టం. అలాంటప్పుడు సంజు శాంసన్ కంటే అభిషేక్ శర్మ ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరు అన్నట్టు వాషింగ్టన్ సుందర్ కంటే కూడా కుల్దీప్ యాదవ్ని ఆడించుకోవాలి. అవసరమైతే ఒక పేసర్ని, హర్షదీప్ని పక్కన పెట్టండి. కుల్దీప్ యాదవ్ని ఆడిస్తే ఏంటంటే మీకు బ్యాటింగ్ వీక్ అవుతుందని ఒక ఫీలింగ్ ఉంటుంది. అలా కాకుండా కుల్దీప్ యాదవ్ని ఆడించాలంటే మరొక స్పెషలిస్ట్ బౌలర్ హర్షదీప్ని పక్కన పెట్టి, బికాస్ మీకు హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా ఇద్దరు ఉంటారు, పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తారు. మీకు థర్డ్ సీమర్గా మీకు శివం దుబే ఉన్నాడు. సో మీకు 3 సీమ్ బౌలర్స్ ఉన్నారు, మీరు 3 స్పిన్ బౌలర్స్, అక్షర్, వరుణ్ చక్రవర్తితో పాటు కుల్దీప్ని ఆడిస్తే ఏంటంటే మీకు మిడిల్ ఓవర్స్లో, అందులో అక్కడ మంచి స్పిన్నర్స్కి అనుకూలమైన గ్రౌండ్లో కుల్దీప్ విల్ గివ్ యూ వికెట్స్. కుల్దీప్ ఈజ్ వికెట్ టేకింగ్ బౌలర్. మనకి వాషింగ్టన్ ఏంటంటే రెస్ట్రిక్టివ్ టైప్, అతను ఊరికే రన్స్ కంటైన్ చేస్తాడు తప్పిస్తే వికెట్స్ అంత రెగ్యులర్గా తీసే పరిస్థితి ఉండదు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉన్నది ఏంటంటే, చాలామంది అక్కడ శ్రీలంక కండిషన్స్ తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే, అక్కడే పిచెస్ మీద మీకు రిస్ట్ స్పిన్నర్స్ కంటే కూడా ఫింగర్ స్పిన్నర్స్ ఎక్కువగా సక్సెస్ అవుతారు. కుల్దీప్ ఈజ్ రిస్ట్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్. కానీ మీకు వాషింగ్టన్ లాంటి ఒక ఫింగర్ స్పిన్నర్ అయితే సక్సెస్ అవుతాడని చెప్పి అది కూడా ఒక థాట్ ఉంది. మరి చూడాలి మన వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు. కానీ ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తుంది ఏంటంటే, ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని అయితే ఆడిస్తారు. ఇట్ కుడ్ బి ఐదర్ వాషింగ్టన్ ఆర్ కుల్దీప్ యాదవ్, ఇద్దరిలో ఒకరిని ఆడించే అవకాశం ఉంది. వాషింగ్టన్ ఆడిస్తే మీరు హర్షదీప్ని డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. రింకు సింగ్ అంత గొప్ప ఫామ్లో లేడు కాబట్టి వాషింగ్టన్ ఈజ్ బీయింగ్ ఎన్ ఆల్రౌండర్. అతన్ని ఆడిస్తే ఏంటంటే అది నెంబర్ 8లో కూడా బ్యాటింగ్ చేయగలడు, ప్లస్ మీకు ఆ స్పిన్ బౌలింగ్ ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్ కూడా అతను ఇస్తారు. సో పాకిస్తాన్ టీం అనేది ఎలా ఉందండి? కెప్టెన్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశం మీద ఆడుతున్నాడు. కెప్టెన్సీలో గతంలో ఆడలేదు. అక్కడ ఉన్నంత వాళ్ళు కూడా చాలా న్యూ ఫేసెస్ లాగా కనిపిస్తున్నారు. వాళ్ళ ఎనర్జీ కావచ్చు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ కావచ్చు, ఎలా అంచనా వేస్తున్నారు? అంటే అతను సల్మానాగా మరీ అంత న్యూ కమర్ ఏం కాదు, కానీ అతనితో పాటు మీకు ఆల్రెడీ అక్కడ బాబర్ ఆజం ఉన్నాడు, షహీన్ అఫ్రీది ఉన్నాడు. వాళ్ళు వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. మహమ్మద్ నవాజ్ కానీ, షదాబ్ ఖాన్ కానీ, వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కూడా ఉన్నారు వాళ్ళ టీంలో. కానీ వీళ్ళందరికంటే కూడా మనకి మోస్ట్ డేంజరస్ ఎవరంటే వాళ్ళ టీంలో వాళ్ళిద్దరు ఓపెనర్స్. ఎందుకంటే మిగతా పాకిస్తాన్ బ్యాటర్స్ అందరూ కూడా వాళ్ళ స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ స్ట్రైక్ రేట్ చాలా లోగా ఉంటుంది. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ గేమ్కి సూటబుల్గా లేదు. 110, 120 అలాంటి స్ట్రైక్ రేట్తో ఉంటుంది. అలా కాకుండా వాళ్ళిద్దరు ఓపెనర్స్ సయీం అయూబ్ కానీ, వాళ్ళ షాబ్జాదా ఫరాన్ అని వాళ్ళిద్దరు ఓపెనర్స్ చాలా అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడే ప్లేయర్స్ వాళ్ళు. ముఖ్యంగా ఫరాన్ ఇప్పుడు చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నమెంట్లో ఆడిన 2 మ్యాచ్లో కూడా అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో ఆ ఇద్దరు ఓపెనర్స్ విషయంలో మనం జాగ్రత్త. వాళ్ళిద్దరిలో ఓపెనర్స్ కనుక మనం తొందరగా అవుట్ చేయగలిగితే ఐ థింక్ మనకి మిగతా బ్యాటర్స్ మనకు అంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళని మనం ఖచ్చితంగా వాళ్ళని స్క్వీజ్ చేసి రన్స్ ఇవ్వకుండా
వాళ్ళని కట్టడి చేసి ఆ విధంగా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు ఏంటంటే కౌంటర్ అటాక్ చేయగల సమర్థత ఉన్న ప్లేయర్స్. సో అందుకని వాళ్ళిద్దరి ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కెప్టెన్ కూడా కొంచెం అగ్రెసివ్గానే ఆడతాడు. సో బాబర్ ఆజం గురించి ఆల్రెడీ ఎన్నో మీమ్స్ కూడా ఉంటాయి. ఏంటంటే అతను చాలా స్లోగా ఆడతాడు, టెస్ట్ మ్యాచ్ కైండ్ ఆఫ్ గేమ్ ఆడతాడు అని చెప్పి. ఇప్పుడు కూడా అతను అలాంటి గేమే ఆడుతున్నాడు. సో ఐ థింక్ ఆ ఓపెనర్స్ని తొందరగా అవుట్ చేయడం ఇంపార్టెంట్. అందుకే నా ఉద్దేశం ఏంటంటే ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ వాషింగ్టన్ సుందర్, డోంట్ డ్రాప్ హర్షదీప్ ఎందుకంటే పవర్ ప్లేలో మనం వికెట్స్ ఇస్తాడు హర్షదీప్. రెగ్యులర్గా పవర్ ప్లేలో అతని లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ అనేది మనకి వికెట్స్ ఇస్తుంది. కాబట్టి హర్షదీప్ ఆడితే ఏంటంటే మనకి పవర్ ప్లేలో ఆ ఓపెనర్స్ అవుట్ చేసే ఒక ఆపర్చునిటీ ఉంటుంది నేను అనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా చూసినటువంటి మ్యాచ్లు ఎక్స్పీరియన్స్ ఈ దశాబ్దాల తరబడి ఆడుతున్నప్పుడు T20 కావచ్చు, రెగ్యులర్ ఫార్మాట్ లో సో భారతదేశమే ఎక్కువ ఉంది. మెన్ ఇన్ బ్లూ వాళ్ళ ఎక్కువగా విన్స్ అనేవి కనిపించాయి అనుకున్నాం. రేపు ఈ ప్రాబబుల్ గా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది ఆ మ్యాచ్ స్ట్రాటజీస్ ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికి ఎక్కువ కెపాసిటీస్ ఉన్నాయి? మొత్తం అంతా గ్రౌండ్ ఆ స్పిన్ మీద బేస్ అయి ఉంటుందా? ఒకటే మామూలుగా నార్మల్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఇది మ్యాచ్ శ్రీలంకలో కాకుండా వేరే దగ్గర జరిగి ఉంటే ఇండియా రన్ అవే ఫేవరెట్గా ఉండేది. చాలా ఇండియాకి తిరుగు లేకుండా ఉంటుందని చెప్పి మనం చెప్పే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి ఆ కండిషన్స్తో ఫెమిలియారిటీ ఒకటి ఉంది. తర్వాత దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దర్ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్. ఒకప్పుడు ఏంటంటే పాకిస్తాన్ అనేది వాళ్ళు పేస్ బౌలింగ్ స్ట్రాంగ్ ఉండదు. ఇప్పుడు వాళ్ళు పేస్ బౌలర్స్ షహీన్ అఫ్రీది లాంటి వాళ్ళు మంచి ఫామ్లో లేరు. బట్ ది స్పిన్నర్స్ ఆర్ వెరీ గుడ్. అబ్రార్ ఈజ్ వెరీ గుడ్. షాదాబ్ మంచి కంబ్యాక్ అవుతున్నాడు. తర్వాత కొత్తగా ఒక బౌలర్ వచ్చి వాళ్ళకి ఏంటంటే అతని పేరు ఉస్మాన్ తారిక్. అతని బౌలింగ్ యాక్షన్ మీద అతని మిస్టరీ మీద చాలా చర్చ జరుగుతుంది. అతని యాక్షన్ కరెక్ట్గా లేదు, అతను పాస్ తీసుకుని వేస్తాడు అని చెప్పి. అలాగే మహమ్మద్ నవాజ్, నలుగురు మంచి స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. సో ఆ స్పిన్ బౌలింగ్లో వాళ్ళకి ఆ స్ట్రెంత్ ఉంది. కాబట్టి ఇటీవల కాలంలో మన వాళ్ళు స్పిన్ సరిగ్గా ఆడట్లేదు. కాబట్టి డెఫినెట్గా ఇండియన్ టీమ్ ఖచ్చితంగా గెలుస్తుందని అయితే చెప్పే పరిస్థితి. నేను అడిగితే ది ఛాన్సెస్ ఆఫ్ ఇండియా విన్నింగ్ ద మ్యాచ్ అంటే ఇండియాకి ఎడ్జ్ ఉంటుంది డెఫినెట్గా, బికాజ్ వీఆర్ స్ట్రాంగ్ ఇన్ బ్యాటింగ్. మనకి 55% ఉంటే వాళ్ళకి 45 ఉంటుంది. అక్కడ కండిషన్స్తో వాళ్ళకి అనుకూలించే అవకాశం ఉంది. ఆ కండిషన్స్ తగిన బౌలింగ్ అటాక్ వాళ్ళ దగ్గర ఉంది. మన దగ్గర కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. కానీ వాళ్ళ బ్యాట్స్మెన్ ఏంటంటే స్పిన్ బాగా ఆడతారు. కానీ మన వాళ్ళు సరిగ్గా ఆడట్లేదు, స్పిన్ బాగా ఆడట్లేదు. స్పిన్నర్స్ రాగానే మన వాళ్ళు బిగుసుకుపోతున్నారు, రన్స్ చేయట్లేదు, బౌండరీలు కొట్టట్లేదు, స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేయట్లేదు. మామూలుగా స్పిన్నర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అతని లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. రివర్స్ స్వీప్ లాంటి షాట్లు ఆడాలి, అతని లైన్ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మన వాళ్ళు అలా చేయట్లేదు. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. చాలా చాలా బిగుసుకుపోయి ఆడుతున్నారు. 2 మ్యాచ్ల్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే అగేన్స్ట్ ఇన్ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ లైక్ ఆఫ్ USA అండ్ నమీబియా మన వాళ్ళకి పూర్తిగా సరెండర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే ఈ మ్యాచ్లో ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది అనే ఒక నమ్మకం కలగట్లేదు. దానికి ఏంటంటే ఎవరికి అసైన్ చేయాలి ఆ రోల్. స్పిన్నర్స్ మీద మీరు అవుట్ అయినా పర్వాలేదు, స్పిన్నర్స్ మీద నువ్వు ఆల్అౌట్ అటాక్ చేయి, కౌంటర్ అటాక్ చేయి అని చెప్పి ఒకరికి ఆ రోల్ ఇచ్చి వాళ్ళ స్పిన్నర్స్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయాలి. లేదు అంటే వాళ్ళు డెఫినెట్గా మనకి బికాస్ దే హ్యావ్ సో మెనీ స్పిన్నర్స్ మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైతే ఉన్నటువంటి కండిషన్స్ పిచ్ కావచ్చు, స్పిన్నింగ్ ఇవన్నీ చూస్తే అయితే పాకిస్తాన్ కు కొంచెం ఎడ్జ్ కనిపిస్తోంది. దాన్ని ఓవర్కమ్ అవడానికి లేకుంటే దాన్ని అధిగమించడానికి ఏం చేస్తుంది, ఎలాంటి స్ట్రాటజీ ఉండాలంటారు? అదే అండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ స్పిన్నర్స్ని సెటిల్ అవ్వకుండా మన వాళ్ళు దాని మీద అటాక్ చేయాలి. ఇప్పుడు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఆర్ వెరీ గుడ్. వాళ్ళు ఏంటంటే చాలా క్విక్గా ఆడి వారు పవర్ ప్లేలోనే వాళ్ళు పవర్ ప్లే తర్వాత ఎక్కువసేపు ఉండట్లేదు. ఇద్దరిలో ఒకరైనా ఎక్కువసేపు ఉండే, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా చాలా అగ్రెసివ్గా ఆడతారు. ఎలాంటి బౌలింగ్ మీదనే వాళ్ళు చాలా పై చేయి సాధించే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరిలో ఒకరు కనుక బియాండ్ పవర్ ప్లే ఉండి వాళ్ళు మిడిల్ ఓవర్స్లో కనుక ఉంటే మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లైక్ సూర్యకుమార్ యాదవ్ కూడా బీయింగ్ క్యాప్టెన్ ఆల్రెడీ మనం అతను ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడడం చూస్తున్నాం. USA టీంతో మనం చాలా డిఫికల్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు అతను వచ్చి ఒక అగ్రెసివ్ నాక్ ఆడాడు, వాళ్ళ బౌలర్స్ మీద ఎదురుదాడి చేశాడు. సో అతను స్వీప్ షాట్ కూడా చాలా బాగా ఆడతాడు. ఇటీవల కాలంలో స్పిన్నర్స్ మీద స్వీప్ షాట్ ఆడేవాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. మన టీంలో ఇప్పుడున్న ప్రజెంట్ టీంలో స్వీప్ షాట్ బాగా ఆడే సూర్యకుమార్ ఒకడే. సో సూర్యకుమార్ హ్యాస్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఓపెనర్స్ ఇద్దరు కానీ సూర్యకుమార్ కానీ ఆ స్పిన్నర్స్ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేయాలి. అలాగే తిలక్ వర్మ ఏంటంటే నేను యాంకర్ రోల్ ఆడతానని చెప్పి అతను ఫిక్స్ అయిపోయినట్టుగా ఉన్నాడు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. తిలక్ వర్మ కూడా కొంత పాజిటివ్ ఇంటెంట్ చూపించాలి. అతను మరీ బిగుసుకుపోతున్నాడు, మరీ స్లోగా ఆడుతున్నాడు అన్నట్టు అనిపించింది. ముఖ్యంగా సెకండ్ మ్యాచ్లో అతని ఆల్మోస్ట్ రన్ ఏ బాల్ ఇన్నింగ్స్ ఆడాడు. సో ఈ హ్యాస్ టు షో సమ్ ఇంటెంట్. తిలక్ వర్మ కూడా తన అప్రోచ్ మార్చుకోవాలి. అలాగే హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్ కూడా మీకు ఫినిషింగ్ టైప్ టచ్లో అతను కూడా బౌలర్స్ మీద ఎదురుదాడి చేయాలి.
ఎందుకంటే మన బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8 ఉంది కాబట్టి మనం స్పిన్నర్స్ విషయంలో కొంత ఇంటెంట్, పాజిటివ్ ఇంటెంట్తో వెళ్తే కానీ మనం పాకిస్తాన్ స్పిన్నర్స్ని వాళ్ళ థ్రెట్ని మనం న్యూట్రలైజ్ చేయడానికి వీలు ఉంటుంది. లేకపోతే డెఫినెట్గా దే విల్ హ్యావ్ అప్పర్ హ్యాండ్ ఓవర్ అవర్ బ్యాటర్స్. సో ఇప్పుడు వర్షం నేపథ్యంలో అవుతుందా లేదా అనేది ఒక 50-50 ఉన్నట్టే, మ్యాచ్ అవుతే గెలుస్తుందా లేదా అనేది కూడా 50-50 ఉంది. అంతే అండి, 50 అంటే నేను మన టీం కొంచెం ఎడ్జ్ ఇస్తాను, 55-45. మన 55 ఎడ్జ్ మన టీమ్ స్లైట్ ఎడ్జ్ అని నేను అనుకుంటున్నాను. బికాజ్ అవర్ ఓవరాల్ సుపీరియారిటీ ఓవర్ పాకిస్తాన్ ఎడ్జ్ నేస్తాను. అలా కాకుండా మ్యాచ్ కనుక ఒక ట్రంకేటెడ్ మ్యాచ్, ఒక 10 ఓవర్లు అనుకోండి, ఛాన్స్ ఫ్యాక్టర్ అయిపోతుంది. టాస్ ఎవరు గెలిచారు, చిన్న మ్యాచ్లో ఆల్రెడీ 20 ఓవర్స్ మ్యాచ్ ఒక లాటరీ లాంటిది. అది కనుక 10 ఓవర్ సైడ్ మ్యాచ్ అయిపోతే మీకు దాంట్లో ఆ ఛాన్స్ ఫ్యాక్టర్ అనేది మరింత ఎక్కువైపోతుంది. సో అలాంటిది జరగకూడదు. జరిగితే నా దృష్టిలో ఏంటంటే జరిగితే ఫుల్ మ్యాచ్ జరగాలి, లేకపోతే రద్దు అవ్వాలి. అలా కాకుండా మీకు ఒక 10 ఓవర్స్ మ్యాచ్ జరిగింది అనుకోండి, అది ప్యూర్ లాటరీ అయిపోతుంది అని అనుకున్నాను. అప్పుడు మనకి కరెక్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉండదు. మళ్ళీ దానివల్ల బోల్డెన్ ఎమోషన్స్ రైజ్ అవుతాయి. గెలిచిన టీం అవతల టీం మీద రకరకాలుగా విరుచుకుపడడం, సోషల్ మీడియాలో యాక్టివిటీ ఇవన్నీ లేకుండా ఉంటే నా దృష్టిలో ఏంటంటే మ్యాచ్ జరిగితే ఫుల్గా మ్యాచ్ జరగాలి, లేకపోతే రద్దు అయినా కూడా ఐ హ్యావ్ నో కంప్లైంట్స్. ఎస్ అండి, చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ వీ విల్ టాక్ అబౌట్ దిస్ మండే, అలా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.